ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ మే 13, 14, 15 ఈ 3 రోజుల్లో మీకు మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే గనక మీరైతే ఎంతగానో ఆశ్చర్యానికి గురవుతారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఈ యొక్క కుంభరాశి వారికి మీకు గతంలో కనీవిని ఎరగని రీతిలో ఈ 3 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్క విషయం మిమ్మల్ని షాక్‌కి గురి చేస్తుంది. అలాగే ఈ 3 రోజుల్లో ఈ యొక్క కుంభరాశి వారు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ 3 రోజులు ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈ వీడియో మీకు వివరంగా తెలియజేస్తాం. అలాగే ఈ వీడియోకి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ యొక్క కుంభరాశి వారికి ఆ శనిదేవుని యొక్క పూర్తి అనుగ్రహం, కరుణా కటాక్షాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అని మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం నడుస్తున్న గోచారంలో కుంభరాశి వారికి జన్మస్థానంలో రాహుగ్రహం సంచారం, అలాగే సప్తమ స్థానంలో కేతుగ్రహం సంచారం, లాభస్థానంలో రాష్ట్రాధిపతి శనిదేవుడు సంచారం, పంచమ స్థానంలో గురు యొక్క సంచారం. ఈ విధంగా చూస్తే కుంభరాశి వారికి చాలా బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగత జీవితం పరంగా ఈ రాశి వారు అనుకున్న పనులను ఇన్ టైంలో పూర్తి చేసుకుంటారు. ఇక కుంభరాశి వారు విశాలమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు. వీరు చేసే పనులు ఊహలకందని విధంగా ఉంటాయి. వీరికి స్థిరాస్తి పైన అధికమైన ఆసక్తి ఉంటుంది. డబ్బులు సంపాదించాలన్న కోరిక విపరీతంగా ఉంటుంది. వీరు చేసే ప్రతి పనులు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో డబ్బులను బాగా సంపాదిస్తారు. ఆ వచ్చిన డబ్బులను వృధా ఖర్చు పెట్టకుండా ఏదైనా వస్తు రూపేణా లేదా ప్లాట్ రూపేణా స్థిరాస్తి రూపంగా ఆ డబ్బును మలిచి ఫ్యూచర్లో తమకు, తమ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు. అలాగే ఎలాంటి లోట్లు లేకుండా తమ యొక్క కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటారు. ఈ విధంగా వీరు చేసే ప్రతి పని కూడా చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. ఈ కుంభరాశి వారికి ఇంత మంచి యాటిట్యూడ్, మంచి మనస్తత్వం ఉందని చాలామంది షాక్‌కి గురవుతారు. ఇక ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా రాబోయే 3 రోజులు అంటే ఈ మే 13, 14, 15 ఈ 3 తారీఖులలో మీ యొక్క గ్రహస్థితుల ప్రకారం ఈ 3 రోజులు కుంభరాశి వారికి అనేక విధాలుగా సానుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మే 13 తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి అందరితోని సంతోషంగా గడిపేటటువంటి అవకాశం ఉంటుంది. మీ మాట తీరు చాలా మృదువుగా ఉంటుంది. అందరిని ఆకట్టుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఈరోజు మీరు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ధనలాభాలు సూచనలు కనిపిస్తున్నాయి. పాత బాకీలు ఏవైనా ఉంటే అవి వసూలు అవుతాయి. కుటుంబం విషయంలో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరుగుతాయి. లేదంటే కుటుంబ సభ్యులతో కలిసి మీరు విందు వినోదంలో పాల్గొంటారు. ఇంట్లో ముఖ్యమైన వస్తువులు కొనుగోలు లేదా ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు చక్కబెట్టడంపై మీ దృష్టి ఉంటుంది. మీ తల్లిగారి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇక ఈ మే 14 గురువారం రోజున ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. మీలో ధైర్యం, పట్టుదల పెరుగుతుంది. ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి లేదా ఆగిపోయిన పనిని పూర్తి చేయడానికి ఇది మంచి రోజు. తోడబుట్టిన వారితో సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలంగా గడిచిపోతుంది. ఎలాంటి టెన్షన్స్, బాధలు లేకుండా మీకు ఈ గురువారం అనేది చక్కగా కలిసి రాబోతోంది. ఇక కుంభరాశి వారికి ఈ మే 15 శుక్రవారం రోజున ఈరోజు ప్రధానంగా గృహ సంబంధమైన విషయాలపైన దృష్టి పెడతారు. ఇంట్లో ప్రశాంతకరమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన మీలో మెదులుతుంది. స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారికి ఈ 3 రోజులు పని మరియు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే మీ పనులు చేసుకుంటూ మీ ఆరోగ్యం పైన దృష్టి పెట్టరు. కాబట్టి మీరు మాత్రం సమయానికి
పనులు చేసుకుంటూ సమయానికి భోజనం, నిద్ర, వ్యాయామం, మెడిటేషన్ లాంటివి చేయాలి. అలాగే మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోవాలి. మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఒక 15 నిమిషాలు మనశ్శాంతిగా, ప్రశాంతంగా కూర్చోండి. దైవాన్ని స్మరించుకుంటూ మీ పనులు చేసుకోండి. ధైర్యంతో ప్రతి ఒక్క సవాలును మీరు ఎదుర్కొంటారు. అలాగే ఈ 3 రోజులు ఫలితాలు మామూలు విషయాలు కాదు. మీకు మీ వెన్నంటే ఆ దైవం ఎల్లవెల్లలా ఉంటాడు. అలాగే గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మీరు ఎల్లప్పుడూ కూడా సానుకూల దృక్పథంతో ఉండండి. మరియు మీ ప్రయత్నాలు కొనసాగించండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.